For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు నేను కళ్యాణి గారి ఇంట్లో ఉన్నాను. మరి అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ దేవీ నవరాత్రులు పూజా విధానం ఎలా ఉంటుంది, కళ్యాణి గారు ఎలా చేస్తారు, అసలు అఖండ దీపం పెడతారా, మనకున్న సందేహాల్ని ఈరోజు కళ్యాణి గారిని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మీరు కూడా ఇద్దరం కలిసి ఈరోజు వీడియోలో ఎలా చేస్తారన్నది తెలుసుకుందాం. మరి అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమవుతున్న దేవీ నవరాత్రుల పూజా విధానం కళ్యాణి గారు ఎలా చేస్తారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను మేడం. మరి అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవీ నవరాత్రులు కదా, మరి మీరు ఎలా చేస్తారు మేడం? మీ పూజా విధానం ఎలా ఉంటుంది? శ్రావ్య, నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను కదా, పూజా విధానము అనే దానికి ఏంటంటే రెగ్యులర్గా ఎలా పూజ చేసుకుంటామో సేమ్ అలానే చేసుకుంటాం. నేను ఒకటే చెప్తాను, అమ్మవారి ముందు ఎంత హృదయం ఉంచుతాం అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్గా మనం పూజ ఏం చేస్తామంటే అడవిడిగా చేసుకోవడం, వెళ్ళిపోవడం అవుతుంది అనమాట. కానీ 9 రోజులు కూడా ఒక నియమం పెట్టుకోమని చెప్తాను నేను. ఏంటో అంటే నేను 4:30 నార్మల్ టైంలో అయితే నేను 4:30కి లేవను. కానీ ఈ నవరాత్రుల టైంలో ఏంటంటే 4:30కి లెగిస్తాను. 4:30కి లేచి కొంచెం ఇల్లు శుభ్రం చేసుకొని తర్వాత నేను శుభ్రం అయ్యి అంతా చేసుకునేసరికి 5:15 అలా అవుతుంది అనమాట. అయ్యేసరికి ముందు తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని దీపారాధన చేసుకొని ఇంట్లోకి వచ్చి రెగ్యులర్ పూజకి నేను యూజ్ చేసేవన్నమాట. రెగ్యులర్గా అయితే నార్మల్ ప్రమిదలు పెట్టుకొని నేను పూజ చేసేసుకొని తర్వాత నేను జపం చేసుకుంటాను, మంత్రం జపం చేసుకుంటాను ప్రతిరోజు. ఆల్మోస్ట్ 6 కల్లా నేను మంత్ర జపం కంప్లీట్ చేసుకొని అప్పుడు నేను యోగాకి వెళ్తాను అనమాట. అంటే నార్మల్ టైంలో కూడా ఏంటంటే 5కి లేచి నార్మల్గా స్నానం చేసేసుకొని ఒక అగరబత్తి తులసమ్మ దగ్గర వెలిగించుకొని జపం ఒక దీపం వెలిగించుకొని జపం చేసుకొని వెళ్ళిపోతాను, నేను యోగాకి వెళ్ళిపోతాను. కానీ ఈ నవరాత్రి టైంలో నేను ప్రత్యేకంగా ఏంటంటే ఇలా, అంటే అమ్మవారు ఎప్పుడు ఇలానే ఉంటారు మాకు, ఎప్పటికీ అమ్మవారు ఏంటంటే ఇలానే ఉంటారు. కానీ నార్మల్గా మనం అంటే ఎక్కువ అలంకరణ చేయం కదా, నార్మల్ టైంలో 2 ప్రమిదలు పెట్టుకొని నేను దీపం పెట్టుకుంటాను అనమాట. ఓకే మేడం. మరి 9 రోజులు మీరు అఖండ దీపం వెలిగిస్తారు? అఖండ దీపం ఏం వెలిగించాను నేను. స్టార్టింగ్లో ఒక్కసారి పెట్టాను నేను. పెట్టినప్పుడు అంటే ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళం అయితే పెట్టుకోవచ్చు, ఎవరి ఇంట్లో ఉండరు, పిల్లలు కానీ ఎవరి ఇంట్లో ఉండరు అనమాట. నేను కూడా ఆఫీస్కి వెళ్తాను కదా, అందువల్ల నేను అఖండ దీపం ఏమీ నేను పెట్టాను. అఖండ దీపం ఏంటంటే మనం అలా కాపాడుకోవాలి, ఆ 9 days అఖండ దీపం కాపాడుకోవాలన్నమాట. అది మన మనసిష్టం, పెట్టుకోవాలా పెట్టుకోలేంది అనేది కూడా మన మనసిష్టం. పెట్టుకోవాలనే రూల్ అయితే ఎక్కడా లేదు, అఖండ దీపమే పెట్టుకోవాలి అనేది ఏం లేదు. దానికి ఆచారాలు అలాంటివి ఏమీ లేవు. అఖండ దీపము అనేది ఏంటంటే మన ఏకాగ్రతని ఇంకా భగవంతుడి పైన మన మనసు ఉండేటట్టు చేస్తుంది. ఎందుకంటే దీపం కొండెక్కకుండా చూసుకోవాలి, ఒత్తు కిందకి రాకుండా చూసుకోవాలి, నూనె అవ్వకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కటి ఏంటంటే ఇంకా మనసు ఓకే భగవంతుడి ముందు అమ్మ దీపం కొండెక్కిపోయిందా ఇలా ఎప్పుడైతే ఇంకా ఇదిగా ఉంటుంది, ఇంకా మనసు ఇంకా వెళ్తూ ఉంటది. కాబట్టి అఖండ దీపం దానికి కూడా పెట్టుకోవచ్చు అనమాట. నా ఉద్దేశంలో అది కూడా ఒక ఇదే, అంటే ఇంకా మనసు నిలకడగా ఉండడానికి కారణంగా ఉంటది కాబట్టి అఖండ దీపం పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే నా ఆఫీస్ పని అవి ఉంటాయి కదా, అందువల్ల నేను అఖండ దీపం ఏం పెట్టుకోను. మరి 9 రోజులు మీరు ఫాస్టింగ్ ఉంటారా మేడం? 9 రోజులు ఫాస్టింగ్ అంటే నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను. 4:30కి అమ్మవారికి పానకం పెట్టి అమ్మవారికి ఫ్రూట్స్ పెట్టేసి లలిత సహస్రనామం గుళ్ళో చదవడానికి వెళ్తాను. మార్నింగ్ టైంలోనే నేను కనకదార స్తోత్రం చదువుకుంటాను, ఈవినింగ్ టైం కనకదార స్తోత్రం ఇంట్లో చదువుకుంటాను. గుళ్ళో మాత్రము ప్రతిరోజు 9 days 10 days కూడా లలిత సహస్రనామం సామూహిక పారాయణం చేస్తారనమాట. మాకు పక్క టెంపుల్లో అందరూ ఆడవాళ్ళంతా అక్కడ నేను లలిత సహస్రనామం చదవడానికి వెళ్ళిపోతాను. అమ్మవారికి ఏంటంటే రోజు కూడా కుంకుమార్చనలో ఆ రోజు అవతారం ఏదైతే అదన్నా చదువుకుంటాను,
లేదు అంటే శ్రీమాత్రే నమః అని చదువుకుంటాను అనమాట. ఎప్పుడు చేసుకునే జపం ఏదైతే ఉంటుందో నేను జపం చేసుకుంటాను అంతే. అయితే నేను ఏంటంటే మార్నింగ్ అలా పెట్టేసుకొని లలిత సహస్రనామం చదివేసి వచ్చేస్తాను కదా, వచ్చేసరికి 8:30-9 అవుతుంది. ఆయన అయితే పిల్లలకి ఎలాగా స్కూల్స్ ఉండవు, ఇంకా లంచ్ బాక్సెస్ ప్రత్యేకంగా చేయాలని ఏమి ఉండదు కదా, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఇంకా ఆ చీరతోనే మళ్ళీ నేను అమ్మవారికి ఇంట్లో మేము ఏమైతే వండుకుంటామో మొత్తం పప్పు, అన్నం, కూర చేస్తాను, ఒక పచ్చడి చేస్తాను. అంటే ఆ రోజు చేయాలి అంటే అనుకుంటే ఒక పచ్చడి చేస్తాను, పెరుగన్నం పెడతాను, నీళ్ళు పెడతాను, అమ్మవారికి తాంబూలం పెడతాను అనమాట. ఒక్కొక్క రోజు పులిహోర చేస్తాను, ఏదో ఒక స్వీట్ అంటే ఆ రోజు నాకు ఇంకా వీలుంది అనుకుంటే పులిహోర చేస్తాను, ఏదో ఒక్కటి చేస్తాను. అంటే మహా నైవేద్యం లాగా అనమాట. అంటే అన్నం, పప్పు, కూర మన ఇంట్లో ఏదైతే వండుకుంటామో ప్రతి ఒక్కటి అమ్మవారికి సమర్పించుకుంటాను అనమాట 9 days. మా అమ్మ ఇంటికి వచ్చింది, నాకు అమ్మ ఇంటికి వచ్చింది, కూర్చుంది, అన్ని పెడతాం కదా. ఇప్పుడు ఒకరు వచ్చిన తర్వాత ఒక్క చక్కెర పొంగలే పెట్టేసి తినేసే అమ్మ అని చెప్పాం కదా, ప్రతి ఒక్కటి పెడతాము. దానికి ఎక్స్ట్రాగా ఆ రోజు నాకు టైం ఉంది అనుకుంటే ఆ రోజుకి ఏదైతే అది, అంటే ఈ రోజు చక్కెర పొంగలే చేయాలి ఈ అవతారానికి అంటే అన్ని ఆవిడ అవతారాలే, ప్రత్యేకంగా మనం ఇవన్నీ పెట్టుకొని చేసుకుంటున్నాము. చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, అది తప్పు కాదు. ఇంకా చక్కగా ఏ రోజు ఏ అవతారం అయితే ఆ అవతారానికి చీర, ఆ అవతారానికి చక్కగా ఆ నైవేద్యం చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ మన వీలుని బట్టి చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటంటే మనం ఏదైతే తింటామో అమ్మవారికి ఫస్ట్ సమర్పించుకొని మనకు తినమని పెద్దలు చెప్పారు. అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి నువ్వు తిన్నావు అంటే అది ఇంకా అమృతం లాగా అవుతుందని అంటారనమాట. అలాగని అన్నం, పప్పు, కూర, చిన్న నెయ్యి వేసి మనము పెరుగన్నం పెట్టుకొని ఒక గ్లాస్తో, మనం ఎలా అయితే మంచిలు తాగుతాం కదా, ఒక గ్లాస్తో మంచిలు పెట్టి అమ్మవారికి నైవేద్యం నేను మధ్యాహ్నం సమర్పించుకొని మళ్ళీ 12 గంటలుగా నైవేద్యం సమర్పించి ఒకసారి ఆరతి ఇచ్చుకుంటాను. ఈ 9 days కూడా నువ్వు అనుకోవచ్చు మేడం ఆఫీస్కి వెళ్ళరాని, ఆఫ్టర్ 12 తర్వాతే నేను ఆఫీస్కి వెళ్తాను. నేను చెప్పుకుంటాను, నేను ఫస్టే చెప్పుకుంటాను. ఆఫ్టర్ 12 తర్వాత అంటే ఇంకా బయట ఎక్కడ ఏమి తినను, ఇంట్లో తప్ప బయట ఎక్కడ తినను, ఎవరింటికి వెళ్ళి తినను, ఎక్కడ తినను, ఇంట్లోనే తింటాను. ఆనియన్ కలవనివ్వను, ఉల్లి వెయ్యను. అంటే నేను ఒక్కదాని కాదు, ఇంట్లో నలుగురం కూడా అలానే తింటాం. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నలుగురం చేస్తాము మేము అని. ఇంట్లో నలుగురం అలాగే తింటాము. 12:30 అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ఆకు బయటికి తెచ్చుకొని భోజనం చేసేసి అప్పుడు నేను నార్మల్గా యథావిధి చేసుకుంటాను అనమాట. ఈవినింగ్ మళ్ళీ పాలు ఏమన్నా తీసుకుంటాను. మళ్ళీ అంటే అల్పాహారం అని టిఫిన్స్ అవి తింటారు కదా, ఇంకా టిఫిన్స్ తిన్ను, ఉడికించేది మార్నింగ్ తిన్ను, ఈవినింగ్ తిన్ను, మధ్యాహ్నం ఒక పూట తీసుకుంటాను అంతే. అంటే ఒంటి పూట భోజనం అంటే చాలా మంది ఈవినింగ్ తింటారు, నేను మధ్యాహ్నం అమ్మవారికి సమర్పించుకొని మధ్యాహ్నం తింటాను. మళ్ళీ సాయంకాలం అమ్మవారికి ఫ్రూట్స్, పాలు పెడతాను అనమాట. అమ్మవారికి కూడా ఫ్రూట్స్ పెడతాను, మళ్ళీ పాలు పెడతాను. ఒకవేళ ఇంకా ఆఫీస్ నుంచి త్వరగా వస్తే మాత్రం ఏదైనా నైవేద్యం స్వీట్, ఇంకా ఈవినింగ్ టైంలో స్వీట్ ఏమన్నా పెడతాను. నార్మల్గా ఈ చక్కెర పొంగలి కానీ కేసరి కానీ అలా ఏమైనా చేస్తారు కదా, అలాంటి స్వీట్ ఏమన్నా పెడతాను అనమాట. పెట్టి అమ్మవారికి మళ్ళీ హారతి ఇచ్చుకొని మళ్ళీ కనకదార స్తోత్రం చదువుకుంటాను. మార్నింగ్ టైంలో కనకదార స్తోత్రం చదువుకుంటాను, ఈవినింగ్ కనకదార స్తోత్రం చదువుకుంటాను. గుడికి వెళ్ళి లలితా సహస్రనామం చదువుకుంటాను. ఈ 9 days ఇదే ఫాలో అవుతాను. ప్రతి ఇయర్ నేను ఫాలో అయ్యేది ఇదే, అందరికీ కూడా చెప్పేది అదే. చక్కగా ఈ 9 days ఒక నియమకం పెట్టుకోండి. మనం ప్రతిరోజు అంటే చేయలేం కాబట్టి ఏదో ఒక స్తోత్రం, అది లలితా సహస్రనామం కావచ్చు, అన్ని అమ్మవారి స్తోత్రాలే, కనకదార స్తోత్రం కావచ్చు, లేదు ఇంకా అంత టైం లేదు మాకు లక్ష్మీ అష్టకం కావచ్చు, చదువుకోండి. నేను రోజు ఏంటంటే నార్మల్గా పూజ అంటే ఆ రోజు మనం ముందే చూపిస్తున్నాం కాబట్టి నేను పెట్టలేదు, లేదు అంటే పసుపు గౌరమ్మ, వినాయకుడు చేసి పెట్టుకుంటాను అనమాట. ఆ రెండిటికే నేను పూజ చేసుకుంటాను, పసుపు గౌరమ్మ, వినాయకుడికి చేసుకొని కుంకుమార్చన చిన్న శ్రీచక్రం రేకులాగా అనమాట. అంటే శ్రీచక్రం అని కాదు, రేకులాగా ఉంది. ప్రతి రోజు నేను కుంకుమార్చన చేసుకునే శ్రీచక్రానికి నేను కుంకుమార్చన చేసుకుంటాను. కుంకుమార్చన ఈ 9 days చేసుకుంటాను. ఎవరు ముత్తైదులు వచ్చినా సరే, ఎవరు వచ్చినా మా ఇంటికి నేను ఇక్కడ శ్రీచక్రం దగ్గరదే నేను వాళ్ళకి తాంబూలంలో బొట్టు కింద నేను పెట్టేది కూడా శ్రీచక్రం దగ్గరదే నేను పెడతాను అనమాట. నేను రెగ్యులర్గా ప్రతి ఇయర్ నేను చేసుకునే పూజ ఇంతే, కలసం పెట్టను, ఏమీ పెట్టను. కానీ ఆ 9 days ఏంటంటే ఎక్కువగా ఎవరితో అనవసరంగా నేను మాట్లాడను, అంటే ఎక్కువగా ఏది మాట్లాడను.
ఏది పడితే అది ముట్టుకోవడం అది చెయ్యను. అంటే నా వరకు నాకు ఎంత వరకు కంఫర్ట్ అంటే నేను ఎంతవరకు చెయ్యగలను అంతవరకు చేసుకుంటాను. నాకు ఓపిక ఉంది. ఇంకా నేను మంచంపై పడుకోవడం కానీ సోఫాల్లో కూర్చోవడం కానీ ఈ 9 days ఒక దీక్షలా తీసుకుంటాను అనమాట. ఇవేమి చేయను, కిందే పడుకుంటాను. కింద పడుకొని నేను కిందే కూర్చోవడం కానీ పడుకోవడం కానీ కిందే అనమాట. కిందే అంటే ఒక దుప్పటి వేసుకొని ఒక తలగడ వేసుకొని పడుకుంటాను నేను, అంతే. చెప్పులు వేసేసుకుంటాను. నీకు డౌట్ రావచ్చు, చెప్పులు వేసేసుకుంటా. ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ అంటే కొంచెం కాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ చెప్పులు కూడా వేసుకోకుంటుంటే ఇంకా మంచిది. నాకు అది ప్రాబ్లం కాబట్టి నేను వేసేసుకుంటాను అనమాట. చెప్పులు ఒకటి వేసేసుకుంటాను. మిగతావన్నీ ఏంటంటే అన్నీ చేస్తాను. మంచం ముట్టుకొని డైనింగ్ టేబుల్ మీద తిని అది ఏముండదు. కిందే కూర్చొని ఈ 9 days కూడా ఏంటంటే మనం నాన్ వెజ్ తిన్న కంచంలో కాకుండా అరిటాకులో తింటే ఇంకా మంచిది. అది లేదు మాకు కలగలేదు అంటే ఒక కంచం చక్కగా నాన్ వెజ్ తినకుండా ఉండే కంచం ఏదైతే ఉంటుందో ఆ కంచంలో తినడము, ఆ గ్లాస్ కొంచెం సపరేట్గా పెట్టుకోవడము. అంటే ఇదంతా మనం ఒక నియమకంగా పెట్టుకోవడానికి వీలుంటే చేయొచ్చు, వీలు లేకపోతే అమ్మవారి ముందు హృదయం పెడితే చాలు. నేను చెప్పాను, నేను ఆల్రెడీ వీడియో ఒకటి అవుతుంది నేచర్కి అమ్మవారికి ఎంత కనెక్టింగ్ ఉన్న వీడియో ఒకటి చెప్పాను. ఆర్ట్ చక్ర ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో మనం అంటే మన హృదయం అమ్మవారి ముందు ఉంచడం అన్నమాట. ఆ ఒక్కో చక్రాస్ మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఏం చెయ్యాలి, ఒక మూలాధార చక్రం నుంచి ఏం చెయ్యాలి అనే ప్రతి ఒక్కటి ఆ 9 days ఏంటంటే మనం ఎంత పాజిటివ్ వైబ్స్తో ఉంటామో అంత పాజిటివ్గా మైండ్ ఉంటుంది. ఫస్ట్ అది పూజ. ఎవరిని అంటే ఎప్పుడు ఎవరిని ద్వేషించొద్దు, చిరాగ్గా మాట్లాడొద్దు, ఏమీ చేయొద్దు. కానీ ఆ 9 days ఏంటంటే మనం ఎంత హార్ట్ఫుల్గా అమ్మవారిని మనం అమ్మ వచ్చింది నా దగ్గరికి, నేను ప్రతి కష్టం చెప్పుకోవడానికి నేను సిద్ధమై ఉన్నాను, నీ పాదాలు నేను గట్టిగా పట్టుకునే అవకాశం ఇవ్వు తల్లి. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఆ సొల్యూషన్స్ నేనే క్లియర్ చేసుకోవాలి. అంత శక్తిని నాకు ప్రసాదించు, ఈ సృష్టికే శక్తి రూపిణి నువ్వు, అంత శక్తిని నాకు ప్రసాదించు అని మనం వేడుకుంటే సరిపోతుందండి. మనం ఏ కోరికో పెట్టి చేయవలసిన అవసరం లేదు. మనకు వచ్చే సమస్యలని మనం ఎదుర్కొనే అంత స్టామినా మనకు అమ్మవారు ఇస్తే చాలు. అదొక్కటి మనం పోరాడే అంత శక్తి మనకి ఇస్తే సమస్య వచ్చినా మనం దిగాలు పడిపోం. ఫస్ట్ సమస్యని ఎదుర్కోగలము అనే నమ్మకం ఉంటుంది అనమాట. ఈ 9 days ఏంటంటే మనం నేచర్కి మనం ఎంత మంచి చెప్పుకుంటామో అంటే నా జీవితం వచ్చే సంవత్సరం వరకు నేను ఇంతే పాజిటివ్గా ఉంటాను. ఫస్ట్ నేచర్కి అంటే అమ్మవారు కదా, అమ్మ వచ్చే సంవత్సరం వరకు నేను ఇంతే పాజిటివ్గా ఉండాలి, ఇంతే యాక్టివ్గా ఉండాలి, ప్రతి పని నేను చక్కగా మంచి శక్తితో నేను చేసుకోవాలి, నీ పాదాలు నేను గట్టిగా పట్టుకోవాలి, నా మైండ్ మంచి పాజిటివ్గా తిరగాలి, అదర్ యాక్టివిటీస్ వైపు నాకు నా మైండ్ వెళ్ళకూడదు అని మనం చెప్పుకుంటే సరిపోతుంది. అదే పూజ, అంతకు మించిన పూజ ఏమీ లేదు. ఫస్ట్ ఇవన్నీ ఏంటంటే మనం చేసుకోవడానికి అఖండ దీపము, కలశ ఆరాధన మంచిదండి. ఎందుకంటే ఇంకా భగవంతుడు కొలువై ఉంటాడు అని చెప్తారు. కానీ అందరూ పెట్టుకోగలరు, పెట్టుకోలేరు. మనకు వచ్చిన దాంట్లో మనకి తెలిసిన దాంట్లో మనం తెలుసుకొని చేయడం చాలా ఉత్తమం. మనం తెలుసుకొని నేను చెప్తా ఉంటాను తెలుసుకొని చేసుకోండి అని. ఫస్ట్ ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే అంతా నాకు పెట్టుకునే అంత అక్కడ ప్లేస్ ఉంది, ఒక సింగిల్గా ఒక దేవుడి గది ఉంది అంటే కలశ ఆరాధన కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. దానికి ఆనవాయితీలు ఉండాలి. అమ్మ దేవుణ్ణి పూజించడానికి అంటే పెద్ద పెద్ద హోమాలు అంటే చేయడానికి ఆనవాయితీ ఉండాలేమో కానీ పెద్ద పెద్ద పూజలు చేయడానికి వీటికి అన్నిటికీ ఆనవాయితీ ఏముండదండి. భగవంతుని మనం స్మరించుకోవడమే అంతే. ఎంత స్మరించుకుంటే అంత, అంతేగాని దీనికి ఆనవాయిలు కానీ మాకు ఆనవాయి లేదు మేము పెట్టొచ్చా లేదా, మాకు అఖండ దీపం ఆనవాయి లేదు మేము పెట్టొచ్చా లేదా అంటే నువ్వు కాపాడగలవు. అఖండ దీపం పెడితే నేను ఆ 9 days నేను కాపాడుతాను, కొండెక్కకుండా నేను కాపాడుతాను, అందులో నూనె లేకుండా నేను చూడగలను, అఖండ దీపాన్ని నేను కాపాడగలను అని నమ్మకం నీకుంటే నువ్వు అఖండ దీపం పెట్టుకో. ఎంత పూజ పెరిగితే అంత నైవేద్యం కూడా పెరగాలి. అమ్మవారిని చల్లార్చడానికి ఎంత పూజ పెరిగితే అంత నైవేద్యం కూడా పెట్టాలి. దానికని మనం ఏంటంటే మనకున్నంతలో చేసుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకుంటూ అంటే ఇప్పుడు చాలా మంది జాబ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అఖండ దీపం పెట్టారనుకోండి, అక్కడ మనసు నిలకడగా ఉండదు, ఇంట్లోని మనసు నిలకడగా ఉండదు. అలా కాకుండా చక్కగా 2 ప్రమిదలు పెట్టుకొని ధ్యానించుకొని ఎక్కువ నామం
నామం జపించుకోండి. మీరు ఎక్కడున్నా కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామం జపించుకోండి 9 days. చక్కగా ఒక లలితా సహస్రనామం చదవండి, ఒక కనకదార స్తోత్రం చదవండి, ఒక లక్ష్మీ అష్టకం చదవండి. ఎనీవన్ ఏదైనా పర్లేదు, అమ్మవారిది శ్రీశక్తి చదవండి, ఏదైనా కావచ్చండి. మనం అది కరెక్ట్గా మనం చదవగలం. చదివేటప్పుడు అమ్మవారి రూపం మన ముందుంది అనేది ఇంపార్టెంట్. అది మనం శుద్ధిగా ఉన్నామా, అంతేగాని ఏ బట్టలు కట్టుకొని చదివాము అంటే అసహ్యంగా లేని బట్టలు అనమాట. ఏ బట్టలు అంటే మరీ జీన్స్ చిన్న చిన్న టీషర్ట్స్ గురించి నేను చెప్పట్లేదు. అసహ్యంగా కాకుండా ఒక మంచిగా అంటే చూసే వాళ్ళకి అంగీకారంగా ఉండేటట్టు. అది నువ్వు డ్రెస్ వేసుకుంటావా, చీర కట్టుకుంటావా అంటే చూసే వాళ్ళకి అంగీకారంగా ఉండేటట్టు ఏ బట్టలు వేసుకొని చదివినా మంచిది. అది నేను చేసుకునే పూజా విధానంలో ఏంటంటే నేను ఎస్పెషల్లీ బాగా ఆ టైంలో కనకదార స్తోత్రం ఒకే టైంకి చదువుకుంటాను. లలితా సహస్రనామం గుళ్ళోకి వెళ్ళి చదువుకుంటాను అనమాట. అక్కడ కూడా 7 కల్లా అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ చక్కగా లలితా సహస్రనామం చదువుతారు అందరూ సామూహికంగా. నేను అలా చేసుకుంటాను అంతే. నేను కొన్ని సంవత్సరాల నుంచి ఒక 10 years నుంచి నేను చేసే విధానం అయితే ఇదే. మేడం మరి నాకు ఒక సందేహం, మరి 9 రోజులు అంటే ఒక్క రోజు 9 నైవేద్యాలు పెట్టాలా లేదా 9 రోజులు 9 నైవేద్యాలు పెట్టాలి? నేను ఇందాక అదే చెప్పాను, మన స్తోమత అంటే క్యాజువల్ గా కొంతమంది మన ఇష్టం పెట్టుకోవచ్చు. ఓపిక ఉంది ఆవిడికి, ఇంట్లో అంత వెసులుబాటు ఉంది, ఓపిక ఉంది. 9 నైవేద్యాలు ఏంటి, అంతా ఆవిడిచ్చిందేనండి. ఎన్ని పెట్టినా ఆవిడికి పెట్టి మనం స్వీకరించడానికి అంతా ఆవిడిచ్చింది. 9 పెడతారా, 1 పెడతారా, లేదు మనం వండుకున్నది పెడతామా అనేది మన మనసుకి ఆధారపడి ఉంటుంది తప్ప కానీ ఇదే పెట్టాలి అనేది అయితే ఎక్కడా లేదు. కానీ ఒకటి చక్కగా 9 రోజులు అంతే నియమకంగా చేసుకోండి అని ఆ అవతారానికి ఆ నైవేద్యం పెట్టమని చక్కగా చెప్పారని. వసులుబాటు ఉంటే చేసుకోవచ్చు, లేదు ఒక్కొక్క నైవేద్యం పెట్టుకోవచ్చు, లేదు మనం తినేదే ఉల్లి వెల్లుల్లి కలవకుండా మంచిగా నీట్గా స్నానం చేసుకొని మనం స్నానం చేసిన అమ్మవారికి వండి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మేడం చాలా మంది కమెంట్ సెక్షన్లో అడిగారు, అంటే అమ్మవారు చాలా ఉగ్ర రూపిణి కదా, సో చాలా వేడి ఉంటుంది కాబట్టి సో పానకం అనేది సమర్పించాలి అంటారు. చాలా మందికి అడిగే క్వశ్చన్ ఏంటి, అసలు పానకం ఎలా చేసుకోవాలి అని? పానకం ఎలా చేసుకోవాలి అంటే మనం రాముల వారికి చేస్తాం కళ్యాణానికి. ఏం లేదు, కొన్ని నీళ్ళు తీసుకొని బెల్లం తురుముకొని నీళ్ళు బాగా కలుపుకొని మిక్స్ అయ్యేటట్టు. నేను 9 days పెడతానని చెప్పాను కదా, ప్రతి శుక్రవారం పెడతాను, 9 days అనే కాదు. కొంచెం యాలకుల పొడి, మిరియాల పొడి 2 కలుపుకొని అమ్మవారికి పెట్టుకుంటాం, అదే పానకం. అంతే. లలిత అయిపోయిన తర్వాత, లలితనే కాదు అమ్మవారి స్తోత్రాలు ఏవి చదువుకున్న తర్వాత పానకం తీసుకుంటే కొంచెం బాడీలో చల్లదనం ఉంటుందని చెప్తారనమాట. ఈ 9 days కూడా ఏంటంటే ఎక్కువగా స్నానాలు, తల స్నానాలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. చక్కగా పానకం మన ఇష్టం, అది ఉదయం పూట తీసుకుంటే ఉదయం చక్కగా లలితా సహస్రనామం చదివేసుకొని వీళ్ళున్న వాళ్ళు చక్కగా పానకం నైవేద్యం తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి మనం మధ్యాహ్నము చెప్పాను కదా, తిందాము అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు, లేదు మేము సాయంకాలం తింటాం ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి అంటే ఈవినింగ్ లంచ్ చేయొచ్చు. ఇదంతా మనం పెట్టుకునే నియమాలు. అదే చెప్తున్నాను, ఈ 9 days మనం ఏ నియమకం అయితే తొలి రోజు ఏ నియమకం అయితే పెట్టుకుంటామో, అమావాస్య వెళ్ళిపోయిన నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తాం కదా, ఏ నియమకం అయితే పెట్టుకుంటామో ఆ 9 days అదే నియమకం చేస్తే మంచిది. మేడం చాలా మంది అడిగారు కదా, మీ దగ్గర ఉన్న లలితాదేవి విగ్రహం అనేది చాలా మంది క్లియర్గా కనిపించలేదన్నారు, అదేనా మేడం విగ్రహం? మేడం మరి ఈ 9 రోజులు లలితాదేవి విగ్రహం అనేది మీరు పూజ చేస్తారు కదా, అంటే దసరా అయిపోయిన తర్వాత దాన్ని కదిపి మళ్ళీ యాజ్ యూజువల్గానే యూజ్ చేస్తారా మేడం దాన్ని? అంటే నేను ఇందా చెప్పాను, పసుపు గౌరమ్మని వినాయకుడిని చేసుకుంటానని చెప్పాను కదా, రెండింటికి పూజ చేసుకుంటాను. తొలి రోజు ఏంటంటే అమ్మవారికి చక్కగా అభిషేకం చేసుకొని కొన్ని నీళ్ళు పోసి అభిషేకం చేసుకొని బొట్టు పెట్టి, నేను అంటే ఈ కలర్ అనే కాదు, నా దగ్గర కొన్ని వస్త్రాలు ఉన్నాయన్నమాట అమ్మవారికి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీర మార్చుకుంటాను. 9 days ఒక్కొక్క చీర మార్చుకుంటాను. మార్చుకొని 9 days కొంచెం అభిషేకం చేసుకోవడం, ఉదయం పూట స్టార్ట్ అయ్యేటప్పుడు అభిషేకం చేసుకుంటూ 9 days మార్చుకుంటాను అనమాట. మార్చుకొని అమ్మవారిని ఫస్ట్ మనం చెప్పుకుంటాం కదండి, అన్నీ చెప్పుకొని మనము అమ్మవారిని పెట్టుకుంటాం, స్థాపించుకుంటాం. ఆ రోజు స్థాపించేసుకొని లాస్ట్ రోజు ఒక్కసారి అంటే యథాస్థానం తదావిధి అమ్మ, మళ్ళీ నీ స్థానానికి నువ్వు వెళ్ళిరా తల్లి అని చెప్తాం అనమాట. చెప్పేసుకొని మనం పెట్టేసుకుంటాము.
పెట్టేసుకొని మళ్ళీ నేను రెగ్యులర్ పూజ కూడా నేను చెప్పాను, నేను అమ్మవారిని ఎక్కువ కొలుస్తానని చెప్పాను. మళ్ళీ రెగ్యులర్ పూజ కూడా ఎప్పుడు ఇలానే ఉంటది శ్రావ్య. అంటే ఎప్పటికీ కూడా నేను అమ్మవారిని ఇందులోనే పెట్టుకొని ఇది అమ్మవారి కోసమే చేయించాం. నేను స్పెషల్ గా మా హస్బెండ్ తోని ఇది అమ్మవారి కోసం చేయించుకున్నాను అనమాట. అమ్మవారు ఎప్పుడైతే వచ్చారో మా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారి కోసం ఇలా చేయించుకొని సేమ్ ఎలా అయితే లలిత అమ్మవారికి ఫోటోలో అంటే మనం ఎలా అయితే లక్ష్మీదేవి సరస్వతీదేవి ఉన్నారో అలాగే సరస్వతి లక్ష్మి పెట్టుకొని మధ్యలో అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఊరి చుట్టూ దేవుళ్ళు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇలా పెట్టుకొని వినాయకుడు, ఆయన లేనిదే ఏదీ లేదు. ఫస్ట్ తొలి పూజ ఆయనది కాబట్టి ఆయనతో స్టార్ట్ చేసుకుంటాను, ఇలా పెట్టుకుంటాను. ఏ పూజకైనా నేను ఎక్కువ చేసేది ఏంటంటే అమ్మవారి పూజల్లోని ఇవన్నీ మనం స్థాపించుకున్నవి, కానీ పసుపు గౌరమ్మ పసుపు వినాయకుడు చేసుకోవాలని చెప్తారు కదా పెద్దవాళ్ళు. అందుకే నేను పసుపు గౌరమ్మ పసుపు వినాయకుడు చేసుకుంటాను, పూలతో చేసుకుంటాను. కుంకుమార్చన కింద ప్రతి శుక్రవారం కావచ్చు ఏదైనా కావచ్చు కుంకుమార్చన ఇక్కడ చేసుకుంటాను అనమాట. చేసుకొని నేను పూజ చేసుకుంటాను. ఇంకా అంతకుమించి ఏం లేదు. నైవేద్యం పెట్టుకుంటాను, హారతి ఇచ్చుకుంటాను. రెగ్యులర్ గా చేసేదే ఆ రోజు స్తోత్రాలు కంపల్సరీ. ఆ 9 days ఏవైతే నేను ఈ స్తోత్రం చదువుదాం అనుకుంటున్నానో ఆ 9 days చదువుకుంటాను అనమాట. ఫస్ట్ డే ఏ టైంకి అయితే చదువుకున్నానో అదే టైంకి చదువుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ట్రై చేసుకొని నేను చదువుకుంటాను. త్వరగా పడుకుని త్వరగా లేచి ఆ 9 days మాక్సిమం మొబైల్ తక్కువగా చూడడానికి ట్రై చేస్తాను, ఎక్కువ భగవంతుడి పైన మనసు పెట్టడానికి. అంటే మనకి ప్రత్యేకంగా ఒక పండగ అనేది రాకపోతే అండి ఇల్లు శుభ్రాలు చేయం, నాకు తెలిసినంత వరకు. డీప్ క్లీనింగ్ శుభ్రం అంటే రెగ్యులర్ గా చేసుకుంటాం, చెయ్యము. ఒక 31 days కార్తీకం వచ్చింది కాబట్టి 31 days మార్నింగే లేచి చెయ్యాలి అని ఒక నియమకం పెట్టారు పెద్దవాళ్ళు. చక్కగా ఆ 31 days అలవర్చుకోవడం అనమాట. నేను ఫస్ట్ ఒకటే చెప్తాను, 9 days మనం ఆటోమేటిక్ గా 5కి 4:30కి లేస్తే తర్వాత కూడా మనకు అదే టైంకి లేవాలనిపిస్తుంది. దానికోసం చక్కగా ఒక దీక్షల్లా పెట్టారు, ఒక దీక్ష అనేది చెయ్యండి అంటారు. అందుకని అలా పాటించుకుంటే జీవితాలు అంటే ఒకసారి కాకపోయినా ఎప్పటికీ ఎంజాయ్మెంట్ లైఫ్ లోనే ఉండిపోం కదా, ఇటు కూడా మనం భగవంతుని స్మరించుకోవాలి. అందువల్ల ఇలాంటి లైఫ్ కూడా రండి అని చెప్పడానికి, ఇంట్లో వాళ్ళకి అలవాటు చేయడానికి, ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా అదే చెప్పండి. కొంచెం పెద్ద పిల్లలైతే ఒక 10 years నుంచి ఉన్న పిల్లలైతే ఏం చేయక్కర్లేదు, రోజు స్నానం చేసుకొని మనం ఎలాగా చేసుకుంటాం ఇంట్లో మదర్స్ చేసుకుంటాం కాబట్టి కూర్చోబెట్టి వాళ్ళకు కూడా శ్రీమాత్రే నమః కావచ్చు, దక్షిణాము స్తోత్రం నేర్పించడం కావచ్చు, గణపతి స్తోత్రం అందరికీ పిల్లలందరికీ వచ్చు నేర్పించడం కావచ్చు. దండం అన్న పెట్టుకొని బొట్టు పెట్టుకోండి అని చెప్పండి. 9 days చక్కగా వాళ్ళు లేచే టైంకి వాళ్ళు ఇబ్బంది పెట్టమని చెప్పట్లే. మనం చక్కగా చదువుకున్నంతసేపు వాళ్ళు లేచి ఉంటే మార్నింగ్ టైంలో ఎలాగలే ఎవరు ఈవినింగ్ టైంలో పూజ చేసుకుంటాం కదా, కూర్చోపించుకోండి. మనం గుడికి వెళ్తే మనతో పాటు తీసుకొని వెళ్ళండి. అంటే 10 years అంటే వాళ్ళకి కూర్చోవాలని తెలుసు, అక్కడ ఏం తిరగకూడదని వాళ్ళకి తెలుసు. ఆడపిల్లలు ఉంటారు, ఆడపిల్లలకు కూడా మన అలవాట్లు అలవర్చడానికి ఇలాంటి 9 రోజులు అంటే ఇలా అలవర్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఆడపిల్ల ఒక స్టేజ్కి వచ్చి అమ్మ నీ అమ్మ పెట్టుకుని నేను నాతో పాటు నువ్వు కూడా గుడికి రా కూర్చో అంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతూ ఉంటది. ఓకే మా ఇంట్లో ఇలా మా అమ్మ చేసుకునేది తర్వాత నేను చేసుకోవచ్చు. ఎంజాయ్మెంట్ చేయొద్దని నేను చెప్పట్లే, ఎంజాయ్మెంట్ చేసినా ఇలాంటి టైముల్లో మనం అంటే మళ్ళీ తెల్లవారు లేసేసి చేయకపోయినా వాళ్ళు లేచే టైంకి లేచి కొంచెం దండం పెట్టుకోండి. చక్కగా ఇయర్ అంతా బాగుండాలి తల్లి, నీ పాదాలు పట్టుకునే అవకాశం ఇవి వాళ్ళకి చెప్పండి, వాళ్ళ చేత చేయించండి. చిన్నపిల్లలకు కూడా చాలా మంది మనం కూర్చోపించుకుంటే వాళ్ళు కూర్చొని చక్కగా గంట కొట్టడమో, మనం పువ్వు పెడితే వాళ్ళు పువ్వు పెడదాం అన్నట్టు చూస్తూ ఉంటారు. అంటే అది మనం అలవాటు చేయడం. చాలా మంది ఇళ్లలో ఏంటంటే పూజ అంటే అది అమ్మ చేసే పని అని అయిపోయింది అనమాట. అమ్మ ఒక్కరితే చేసుకుంటది పూజ, మనం అవసరం లేదు. అమ్మ పండగ వస్తుందంటే అమ్మ పూజ చేసుకుంటది, మనం కొత్త బట్టలు వేసుకొని నైవేద్యాలు ఏవైతే వండుతామో అవి తింటే సరిపోతుంది. కాదండి, పూజ అంటే ఇంట్లో అందరూ చేసుకుని ఎవరు చేసుకున్న కర్మకి వాళ్ళే అనుభవిస్తారు. నీ తండ్రి చేసేది నువ్వు అనుభవిస్తావేమో, కానీ నువ్వు చేసుకున్న కర్మ నువ్వు కూడా అనుభవించక తప్పదు. అందువల్ల పూజ భగవంతుడు అంటే ఎవరికి వాళ్ళు స్మరించుకునేది. మా ఇంట్లోనే నాకు అమ్మవారు అంటే ఇష్టపడతాను, నా కూతురే ఉంది కృష్ణుడు అంటే ఇష్టపడుతుంది, నా కొడుకున్నాడు దక్షిణామూర్తి అంటే ఇష్టపడతారు. ఒక్కొక్కరు ఒక్కో రూపంలో అమ్మవారిని ఇష్టపడుతున్నాము మనం. అందువల్ల పూజ అంటే ఎవరికి వాళ్ళు చేసుకునేది, ఎవరికి వాళ్ళు దండం పెట్టుకునేది, ఎవరి వరకు ఇచ్చేసుకునేది అనమాట. మీరు ఖాళీగా పెట్టమనండి వాళ్ళని కూడా, అమ్మ దీపం వెలిగించు, ధూపం వెలిగించు,
అంటే చేసే పిల్లలు అయితే అంటే ఒక 10 years తర్వాత అంటే వాళ్ళకి కొన్ని తెలుస్తూ ఉంటాయి, 12 yearsకి 15 years కొన్ని తెలుస్తూ ఉంటాయి. మరి వాళ్ళు ఏంటంటే నీట్గా చెయ్యరు అని పంపించరు అనమాట. అలా కాకుండా మనమే అలవాటు చేయాలి. రేపు నువ్వు హాస్టల్కి వెళ్ళా సరే భగవంతుడిని మర్చిపోక, ఎందుకంటే భగవంతుడిని మర్చిపోకుండా ఉంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోరండి. చాలా మంది అంటారు పెద్ద పెద్ద పూజలు చేస్తారు కానీ తల్లిదండ్రులు మర్చిపోతూ ఉంటారు. అలాని కాదు, ఒకటే చెప్పాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళా నీ తల్లిదండ్రులు మర్చిపోక, నీ గురువుని మర్చిపోక, భగవంతుని మర్చిపోక. ఈ 4 ఎప్పుడైతే పాటిస్తావో చదువుకి మించిన జ్ఞానం అనేది ఒకటి ఉంది. జ్ఞానం చాలా ఇంపార్టెంట్, చదువు కన్నా ఇంపార్టెంట్. చదువు అంటే అందరూ చదువుతారు కానీ జ్ఞానం అందరికీ రాదు. అంటే ఒక ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జ్ఞానంతో సంబంధించేవి. ఇవన్నీ కూడా మనం నేర్పిస్తే పిల్లలు నేర్చుకోవడానికి సిద్ధం. మేడం, మరి హాస్టల్లో ఉండే వాళ్ళు ఈ దేవి నవరాత్రులు ఎలా చేయాలి మేడం? హాస్టల్లో ఉండే ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఎక్కువ చేద్దామని అనుకుంటారు. నేను చెప్పాను కదా శ్రావ్య, ధూపం దీపం నైవేద్యం ఇవన్నిటికన్నా అమ్మ పైన మనసు ఉంచడం. చక్కగా స్నానం చేయండి, టెంపుల్కి వెళ్ళండి. హాస్టల్లో ఏది పెడితే అదే తినండి. నియమాలు పాటించాలంటే మనకు అవ్వదు. అక్కడ ఏది పెడితే అదే తింటాం మనం. అందువల్ల ఏది పెడితే అదే తినండి. చదువుదాము అనుకుంటే వాళ్ళు కూడా చక్కగా లలితా శాసనం గుళ్ళో చదువుకోండి. చక్కగా 9 days అంటే వీలుంటే ఆఫీస్కి అంటే ఒక గంట ముందు లేచామనుకో వీలు ఉంటుందని నేను అనుకుంటా. ఒక గంట ముందు లెగిస్తే మనము అంటే అమ్మవారి టెంపుల్లో రష్ ఎక్కువ ఉండొచ్చేమో. అమ్మవారి టెంపుల్ అనే కాదు, చిన్న చిన్న టెంపుల్స్ ఏవైనా ఉంటాయి, అక్కడికి వెళ్ళన్నా సరే నిలకడగా చదువుకోనందుకు అంటే లలితా సహస్రనామం వస్తే లలితా సహస్రనామం, లేదు కొంచెం చక్కగా కళ్ళు మూసుకొని స్ట్రైట్గా పెట్టి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః నువ్వెంత చెప్పగలిగితే అంత సైలెంట్గా డీప్గా బ్రీత్ తీసుకుంటూ చెప్తే సరిపోతుంది. ఈ 9 days ఒక నియమకం పెట్టుకోండి. మా రోజు నేను ఈ టైంకి గుడికి వెళ్తాను, హాస్టల్లో ఏది పెడితే తింటాను, నా భవిష్యత్తు మంచిగా ఉండేటట్టు చూడు, మేము ఏది అవ్వాలనుకుంటున్నామో అది అవ్వడానికి మంచి శక్తిని ప్రసాదించు తల్లి అని రోజు ఒక దండం పెట్టుకుంటే సరిపోతుంది. అంటే వాళ్ళు ఈ 9 days ఫాస్టింగ్ ఏమైనా ఉండొచ్చు మేడం? మన ఇష్టం శ్రావ్య, ఉండాము అనుకుంటే ఉండొచ్చు, లేదు మేము మధ్యాహ్నం తినేస్తాము. ఎందుకంటే జాబ్స్ హాస్టల్స్లో ఉన్నారంటే పిల్లలు చదువుకోవడానికి వెళ్ళాము, జాబ్స్ నిమిత్తము ఉంటూ ఉంటారు. అంటే ఆ 9 days చక్కగా మనం రోజు టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. రోజు టెంపుల్కి వెళ్ళి చదువుదాము అనుకుంటే లలితా సహస్రనామం చదవండి, లేదు అంటే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, అంతకు మించిన స్తోత్రం లేదు. మేడం, ఈ జనరేషన్ పిల్లలు అసలు దేవుడు అంటేనే నమ్మకం లేదు అని అంటుంటారు. మరి దేవుడిని స్మరించాలి, దేవుడు ఉన్నారు అని మీరు చెప్తున్నారు. నేచర్తో ఎంత బాగా కనెక్ట్ అయితే అంత బాగా దేవుడు మనల్ని కరుణిస్తాడు అంటున్నారు కదా. మరి హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా ఈ దేవి నవరాత్రులు చేసుకోవచ్చు అని చాలా సింపుల్గా, ఏదో ఆర్భాటంగా కాకుండా ఉన్న దాంట్లోనే మనం ఎలా చేసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు మేడం. అదే శ్రావ్య చెప్తున్నాను కదా, మన మనసు ఎంత పెడతాము భగవంతుడి ముందు, మన మనసును ఎంతలా పెడతాము అనేది ఇంపార్టెంట్. అంటే పూర్తి మనసుతో చేస్తే ఏటర్కటం, పూర్తి మనసుతో చేస్తే నువ్వు ఎంత ఆర్భాటం చేయవలసిన అవసరం లేదు. భగవంతుడి ముందు మనసు ఇంపార్టెంట్. మనం పూజ చేసి వచ్చి ఇతరులకి మనం ఏమీ చెడు మాట్లాడకుండా, చెడు కోరుకోకుండా ఉంటే సరిపోతుంది అనమాట. ఒకటి గాంధీ తత్వం చూపించమని నేను చెప్పలేదు, అంటే ఈ చెంప మీద కొడతా చెంప మీద ఉండండి అని నేను చెప్పట్లేదు. ఒకరు మనల్ని తిట్టారు, ఎందుకు తిట్టారని ఒక నిమిషం మనం ఆలోచించుకుంటే అయిపోతుంది. ఒకరు మనల్ని వేలెత్తి చూపించారు, ఎందుకు వేలెత్తి చూపించారంటే సరిపోతుంది. నేను ఆ ఏజ్ నుంచి వచ్చిన దాన్ని. కానీ ఏంటంటే నేచర్తో మనం కనెక్ట్ అయ్యే కొలది మనకు ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట. మనం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అది ముందే మనం చక్కగా చెప్పేవాళ్ళు, ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు ఒక్కసారి పోనీ మీరు అనుకుంటారు కదా, ట్రై చేసి చూస్తే బాగుండు కదా అని అనుకుంటారు కదా. మరి ఈ హాస్టల్లో ఎవరైతే ఉంటారో, హాస్టల్స్లో ఉండేవాళ్ళు, యంగ్స్టార్స్, టీనేజ్ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో చక్కగా ప్రతిరోజు ఒక స్తోత్రం చెప్పుకోండి, ఒక స్తోత్రం పట్టుకోండి, ఒక నామాన్ని పట్టుకోండి. 6కి లేవాలి ఎగ్జాక్ట్గా అనుకోండి. నైట్ 9:30కి 10 పడుకుని పోవాలని అనుకోండి. ఎక్కువగా మొబైల్ చూడొద్దని అనుకోండి. అదర్గా ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కువగా మనం వెళ్ళొద్దని 9 days పెట్టుకోండి. ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు చక్కగా మనకి ఏంటంటే ఒక మంచి జీవితం మనం కొనసాగించినందుకు పెట్టారనమాట. ఈరోజు ఏంటంటే ఇవేమి లేవులే అని తీసి పడేస్తున్నాం మనం. అలా కాకుండా పెట్టిన నియామకం ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి
భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి పెట్టిన నియమమే. ప్రకృతికి నువ్వు ఏమి ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. పెద్దవాళ్ళు కూడా అంటారు కాలం సమాధానం చెప్తుంది అని అంటారు కదా. అదే కాలానికి నువ్వు ఏం చెప్పినా ఒక పాజిటివ్ నువ్వు నేచర్కి పంపిస్తావా, ఒక పాజిటివే నీకు తిరిగి వస్తుంది. ఒక నెగిటివ్ ని నేచర్కి పంపిస్తావా, ఇంకొకరి దాని గురించి మనం కోరుకుంటే మనకే తిరిగి జరుగుతుంది. అది చెడు కోరుకుంటే ఒకరు మంచి కోరుకో, నీ జీవితంలో కూడా మంచి జరుగుతుంది అని చెప్పిందే నేచర్ అన్నమాట. అందువల్ల అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. మనం ఎంత మంచి మనసుతో కొలుస్తామో మనసు ఇంపార్టెంట్ అని అందరూ చేసుకోండి. దేవీ నవరాత్రులు అందరూ ఏది వచ్చినా మన కోసమే ప్రవేశపెట్టారు కాబట్టి మనమే మంచి మనసుతో చేసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా చెప్పారు మేడం, ధన్యవాదాలు. చూసారు కదండి, మరి కళ్యాణి గారు పూజా విధానం ఎలా చేశారో. మరి దేవీ నవరాత్రుల గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.